మరోవైపు విక్రమ్ గారికి తన తండ్రి వినోద్ రాజ్ గారిని చూసి చిన్నప్పటి నుంచే నటనంటే ఆసక్తి ఏర్పడింది. వినోద్ రాజ్ గారు సినిమాల్లో అవకాశాల కోసం ఇంటి నుంచి పారిపోయి చెన్నై చేరుకొని కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. విక్రమ్ గారి తల్లి రాజేశ్వరి గారు సబ్ కలెక్టర్గా ప్రభుత్వోద్యోగం చేసి రిటైర్ అయ్యారు. విక్రమ్ గారికి ఒక తమ్ముడు అరవింద్ ఉన్నారు. ఆయన కూడా నటుడే కాగా చెల్లెలు అనిత టీచర్గా పనిచేస్తున్నారు. విక్రమ్ గారి తల్లి రాజేశ్వరి గారి సోదరుడు త్యాగరాజన్ గారు తమిళ్లో మంచి పేరున్న దర్శకులు. త్యాగరాజన్ గారి కుమారుడు నటుడు ప్రశాంత్ ఎన్నో సినిమాల్లో హీరోగా నటించారు. ఆయన తెలుగువారికి కూడా సుపరిచితమే. విక్రమ్ గారు ఇంగ్లీష్ లిటరేచర్లో డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత ఎంబీఏ కూడా చేశారు. కాలేజీలో ఉండగానే ఎన్నో నాటకాల్లో నటించేవారు విక్రమ్ గారు. అలా ఐఐటి మద్రాస్ వారు నిర్వహించిన నాటక పోటీల్లో ఉత్తమ నటుడిగా అవార్డుని గెలుచుకున్నారు విక్రమ్. విక్రమ్ గారు డిగ్రీ చదువుతున్న సమయంలో ఒక ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. స్నేహితులతో కలిసి ఒక బైక్పై వెళ్తున్న సమయంలో వారి బైక్ని ఒక ట్రక్ ఢీకొట్టింది. ఆ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డారు విక్రమ్. మళ్ళీ నడవలేరేమో అనుకున్నారు అంతా. విక్రమ్ గారితో పాటు